సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్టైన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే 8 రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు ఈ కేసులో పలు ముఖ్యమైన ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రవిపై మరొక 3 కేసులు నమోదు కావడంతో ఆయన్ని ఈ కేసులో కూడా కోర్టు ముందు హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ నడి తెలుసుకుని. దుర్గేష్, చెప్పండి, ఇప్పటికే ఐబొమ్మ రవిని 8 రోజుల పాటు విచారించడం కూడా జరిగింది. మరి ఈ రోజు బెయిల్ పిటిషన్ కూడా అయిపోతున్నారు. మరో 3 కేసులు ఉన్నాయని చెప్పినన్నారు. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం ఐబొమ్మ.com బప్పం.com సంబంధించినటువంటి కీలకమైన పాత్ర పోషించినటువంటి ఐబొమ్మ రవిని చర్యలకు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 2 దఫాలుగా తనను కస్టడీ తీసుకొని విచారించడం జరిగింది. ఈ రోజు కూడా ఒక పక్కన బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు నాంపల్లి క్రిమినల్ కోర్టు. మరో పక్కన కూడా పోలీసులు ఇంకో కేసులో కూడా కస్టడీ తీసుకోబోతున్నట్టు చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ తను బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేయాలని చెప్పి వీళ్ళు కౌంటర్ దాఖలు చేస్తున్నారు. ఎందుకంటే తాను ఒకవేళ తన ప్రధాన సూత్రధారు కీలక పాత్ర పోషించాడు, ఎంత కూడా కోట్ల రూపాయల దందాన్ని ఇప్పించింది కనుక తనకు బెయిల్ ఇస్తే ఎంత మిగతా వస్తూ ఉన్నారు, వాళ్ళని ప్రభావితం చేసి కేసులు నీరుగార్చే విధంగా చేస్తాడు కనుక తనకు బెయిల్ ఇవ్వద్దని చెప్పి కౌంటర్ దాఖలు చేయబోతున్నారు. అదేవిధంగా మరొకసారి కూడా ఇంకా వేరే కేసులు ఏదైతున్నాయో తను మరొకసారి కూడా విచారించాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ సమాచారం సగం తీసుకున్నాం, ఇంకా సమాచారం రాబట్టాల్సి ఉంది. ఈ కేసు ఇంకా దర్యాప్తు చేయాలంటే ఖచ్చితంగా మరొక 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి మరొకసారి కూడా ఇవాళ పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏది ఏమైనా కానీ ఈ యొక్క రవి ఎవరైతే ఉన్నాడో తాను గతం నుంచి చూసుకుంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే పబ్లిక్ మాత్రం తనకు చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ సిపిఐ నారాయణ మాట్లాడినప్పటికీ కూడా తను కూడా సినిమా చూస్తాను అని చెప్తున్నాడు ఐబొమ్మలో. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా పైరసీ రావడానికి కారణము సినిమా పరిశ్రమ ఉన్నటువంటి వాళ్ళకి వారిని ఉండే ఎగ్జిక్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతున్నారో లాస్ అవుతున్నామని వాళ్ళు పక్కన చెప్తున్నారు. 800 రూపాయలు 900 రూపాయలు 1000 రూపాయలు టికెట్ పెడితే సామాన్యుడు చూడలేకపోతున్నారు కనుక ఇది ఐబొమ్మలు చూస్తున్నారు కనుక ఇదంతా కూడా సినిమా టికెట్ తగ్గిస్తే ఇటువంటి పైరసీ ఆగిపోతుందనే ఒక పక్కన నడుస్తా ఉన్నది. మరో పక్కన కూడా పబ్లిక్ ఏదైతున్నారో ఐబొమ్మ రవి అరెస్ట్ కావడంతో జీర్ణించుకోలేకపోతున్నాం, మేము సినిమా చూడలేకపోతున్నాము, ఐబొమ్మ రవిని మీరు అనవసరంగా అరెస్ట్ చేస్తారని చెప్పి మరో పక్కన సామాన్య కుటుంబ సభ్యులు కానివ్వండి సామాన్యులు ఎవరైతున్నారో ఐబొమ్మకు చూసేట్టు అందరూ కూడా ఇది ఒక పక్కన. ఇదంతా చూస్తే పోలీసులు మాత్రము దాని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆఫ్ ద రికార్డు చూడలేదు. చాలా మంది కూడా సినిమాలు చూసామని కూడా చెప్తున్నారు. ఆల్రెడీ 5-6 రోజుల నుంచి మనం చూసినప్పటికీ కూడా అందరూ కూడా ఐబొమ్మలు చూసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం మాత్రం అది చాలా తప్పు అని చాలా మంది చెప్తున్నారు. కానీ సినిమా పరిశ్రమ వాళ్ళైతే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంతోనే ఊపిరి పీల్చుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే మెగా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లో ఉన్నటువంటి కానివ్వండి దేశవ్యాప్తంగా ఉన్న ప్రొడ్యూసర్స్ వరకు వాళ్ళందరూ కూడా సంతోషం చెప్తున్నారు. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే ఒకటే రోజులో సినిమాని కూడా పైరసీ కావడంతో సినిమా థియేటర్కు ప్రేక్షకులు రాలేకపోతున్నారు, సినిమా లాస్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ సినిమాకు వెళ్తే 800 రూపాయలు టికెట్ పెట్టాలి, 5 రూపాయల పాప్కార్న్ కు 600 నుంచి 800 వరకు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇవి కొనుక్కోవాల్సి వస్తుంది. వాటర్ బాటిల్ కూడా 100 రూపాయల వాటర్ బాటిల్, థమ్స్అప్ బాటిల్ ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల సినిమా థియేటర్లకు వెళ్ళలేకపోతున్నాము, ఐబొమ్మలే సినిమా చూస్తున్నామని చెప్పి సామాన్యం చెప్తున్నాం. కానీ మరి రేట్లన్నీ కూడా ఏదైతే చూస్తే తగ్గించుకుంటే కనీసం పైరసీ ఆగిపోతుందని ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గం. కానీ అది మరి సినిమా ఇండస్ట్రీ మాత్రం సినిమా ఇష్టానుసారంగా రేట్లు పెంచడం వలన ఈ సినిమా పైరసీ జరుగుతున్నదని కూడా మరొక ప్రధానమైన ఆరోపణ. ఏది ఏమైనా కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మరొకసారి కూడా కస్టడీ తీసుకుంటే తన దగ్గర నుంచి మరి బెట్టింగ్ యాప్స్ లో వచ్చే డబ్బులు కానివ్వండి, ఐబొమ్మ అంటే ఇది బొప్పం అంటే ఇది దీనిపైన మనం ఆల్రెడీ అడిగినప్పటికీ కూడా హై అంటే ఇంటర్నెట్ సినిమా అనొచ్చు, లేకుంటే ఇమ్మడి సినిమా అనొచ్చు. అది వైజాగ్ లో సినిమాను ఏదైతే ఉంటో బొమ్మ అంటారు కనుక హై బొమ్మ అని దానిపైన
పోలీసులకు చెప్పినప్పుడు హై అంటే ఏంది, బొమ్మ అంటే ఏంది అని చెప్తే హై బొమ్మ అనేది కూడా ఇంటర్నెట్ బొమ్మ చూపిస్తున్నాను వైజాగ్ లో వాళ్ళకు అని చెప్పి చెప్పినట్టు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు సినిమా అంటారు, చిత్రం అంటారు, బొమ్మ అంటారు, అంటే ఆర్ట్ అంటారు. కనుక ఆ బొమ్మ అనేది ఏదైతే ఉందో హై బొమ్మను కూడా నేను ఇంటర్నెట్ బొమ్మ చూపిస్తున్నాను అని చెప్పడం. బొప్పం అంటే చాలా మీనింగ్ ఉంది. అది కూడా దానిపైన కూడా మాట్లాడతారు. ఇవాళ కస్టడీ తీసుకోవడం మరింత సమాచారం రాబడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.